బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాసనుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను. నమాజు జమాత్తో మనం చదువుతూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకి ఆ నమాజ్ అనేది దొరకకుండా ఉంటుంది. దీని గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని ఆజ్ఞాపించారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హజరతు ఆలీ మరియు హజరత్ ముఆజ్ బిన్ జబాల్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీలో ఎవరైనా నమాజు చదవడానికి వస్తే ఇమాము ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నమాజులో కలిసిపోవాలి. ఇమాం చేసిందే అతను చెయ్యాలి. దీనికి ఆధారం తిర్మిజీ. ఇమాం ఏది చేస్తే అతను అదే చేయాలి. అంటే ఇమాం రుకు చేస్తే అతను రుకు చేయాలి, ఇమాం సజ్జా చేస్తే అతను సజ్జా చేయాలి. అలాగే నమాజులో ఇమాముని అనుసరించాలని ఈ హదీస్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వేరొక హదీస్లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు